ఒక చిన్న గ్రామంలో శాంతయ్య అనే ఒక భక్తుడుండేవాడు. అతడు చాలా సంవత్సరాలుగా ఆలయంలో పూజలు చేస్తూ దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ వచ్చాడు. అతని మనసులో ఒక్కటే ఆలోచన ఉండేది. దేవుడు ఆలయంలోని విగ్రహంలో మాత్రమే కనిపిస్తున్నాడు. ఆయన్ని నేరుగా దర్శించి సేవ చెయ్యాలని అనుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజూ పూజయిన తర్వాత శాంతయ్య ఇలా ప్రార్థిస్తుండేవాడు. దేవా, నీ దర్శనమివ్వు, నీకు నేరుగా సేవచేసే భాగ్యం కల్పించు. ఒకరోజు ఉదయం పూజ మధ్యలో ఒక వృద్ధుడు ఆలయ ద్వారంలో కనిపించాడు. బట్టలు చిరిగిపోయి, శరీరం క్షీణించి, కళ్లలో ఆకలిబాధ స్పష్టంగా కనిపిస్తోంది. బాబూ, 2 రోజులుగా ఏమీ తినలేదు, కాస్త అన్నమిస్తావా అని నైవేద్యం చూపిస్తూ వణుకుతూ అడిగాడు. శాంతయ్య ముఖం చిట్లింది. ఇది దేవునికి సమర్పించిన నైవేద్యం, ఇంకా పూజ పూర్తి కాలేదు, ఇవ్వలేను, బయట ఎక్కడైనా భిక్ష అడుగు అని కఠినంగా చెప్పాడు. వృద్ధుడు తలవంచుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. సాయంత్రం పూజ అయ్యాక శాంతయ్య ప్రసాదం తీసుకొని ఇంటికి నడుస్తుండగా ఒక కుక్క అతన్ని వెంబడించింది. దాని ఎముకలు బయటికి కనిపిస్తున్నాయి, కళ్లలో ఆకలి తీవ్రంగా కనిపిస్తోంది. దానిని చూసిన శాంతయ్యకు చిరాకు వచ్చింది. పో దూరంగా అని అరిచి కాలితో తన్నాడు. కుక్క బాధతో అరిచి దారి పక్కన పడుకుంది. ఆ రాత్రి శాంతయ్య తన చిన్న ఇంట్లో దేవుణ్ణి ముందు కూర్చుని మళ్లీ ప్రార్థించాడు. దేవా, నీకు నేరుగా సేవ చెయ్యాలనుంది, ఒక్కసారి నా ముందు కనిపించు. నిద్రలో అతనికి ఒక అద్భుతమైన భగవద్దర్శనం కలిగింది. ఆ పరమాత్మ మృదువైన చిరునవ్వుతో ఇలా అన్నాడు. శాంతయ్యా, నీ కోరిక తీర్చడానికే వచ్చాను, కాని నీవు నన్ను తిరస్కరించావు. శాంతయ్య ఆశ్చర్యంతో, దేవా, నేనెప్పుడు తిరస్కరించాను, నిన్నెలా తిరస్కరిస్తాను అని అడిగాడు. దేవుడు సున్నితంగా చెప్పాడు. ఈ ఉదయం ఆలయద్వారంలో ఆకలితో వచ్చిన వృద్ధుడిగా నేనే వచ్చాను, నీవు నాకు అన్నమివ్వలేదు. సాయంత్రం ఆకలితో వెంబడించిన కుక్కగా కూడా నేనే వచ్చాను, నన్ను తన్ని తరిమావు. శాంతయ్యకు గుండె దడదడలాడింది, కళ్లలో కన్నీళ్లు పొంగాయి. దేవా, నేను గుర్తించలేకపోయాను, నీవు అంతటా ఉన్నావని మర్చిపోయాను అని ఏడుస్తూ పాదాలపై పడ్డాడు. దేవుడు అతని తలపై చెయ్యివేసి ఇలా అన్నాడు. శాంతయ్యా, ఈ ప్రపంచంలో ఏదీ నా రూపం కాదని భావించకు. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. భిక్షగాడు నేనే, కుక్క నేనే, చెట్టు నేనే, పక్షి నేనే, నీవు కూడా నేనే. ఈ సృష్టి అంతా నానుండి పుట్టి నాలోనే లీనమవుతుంది, నాలోనే జీవిస్తుంది. ఒకరికి దయచూపడం, సహాయం చెయ్యడమంటే నాకే సేవ చెయ్యడమే. ఆలయంలో పూజ చెయ్యడం మాత్రమే సేవ కాదు, ప్రతి జీవికీ సేవ చెయ్యడమే నిజమైన దైవసేవ. శాంతయ్య కన్నీళ్లతో, దేవా, ఇప్పుడు అర్థమైంది, సర్వం నీ రూపమే, ఇకపై ఎవరినీ తిరస్కరించను, ప్రతి జీవీ నీలో భాగమని గుర్తుంచుకుంటాను, మానవసేవే మాధవసేవ అని జీవిస్తాను. అంతా బ్రహ్మమే, ప్రతి జీవి, ప్రతి సృష్టి, అంతా దేవుడే. ఆయన్ని గుర్తించడమే మన జీవిత లక్ష్యం.